నమస్కారం. స్టాలిన్ చిత్రం రిలీజ్ అయ్యి దాదాపు 2 దశాబ్దాలు కావస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ నా పుట్టినరోజున అంటే ఈ ఆగస్టు 22న మీ ముందుకు తీసుకురావడానికి ఆ చిత్ర నిర్మాత నా తమ్ముడు నాగబాబు అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించింది. పక్క వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన అందరికీ రావాలని ముందు తను ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పాడు. ఒక వీర జవాన్గా దేశ సరిహద్దుల్లో ఉన్న శత్రులతో పోరాటం కాదు, దేశం లోపల ఉన్న శత్రులతో యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుని ఈ సమాజంలో అంతర్యుద్ధం చేయడానికి తలపెట్టినటువంటి ఒక సామాజిక స్పృహ కలిగిన పౌరుడిగా మారతాడు ఈ చిత్ర హీరో స్టాలిన్. ఈ సొసైటీలో తాను చేస్తున్న మంచి వల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు తనకి కృతజ్ఞత చెప్పడం కాకుండా అలాంటి మంచి పనే మరో ముగ్గురికి చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి చేసుకుంటూ వెళ్ళాలి అని ఒక చక్కటి సందేశాన్ని, మంచిని ప్రబోధించే ప్రయోగం ఇందులో చాలా గొప్పగా చెప్పబడింది. ఈ తరం ప్రేక్షకులకు వినోదమే కాదు, సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజెప్పిన చిత్రం ఈ స్టాలిన్. అలాగే ఈ చిత్రం నటించిన ఖుష్బు, త్రిష, అలాగే ఇతర సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా స్వరబ్రహ్మ మనీష్ శర్మకు, డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్కు, అలాగే కెమెరా చోటకే నాయుడుకు, నా తమ్ముడు నాగబాబుకి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ చిత్రం మీ అందరికీ ఒక మంచి చిత్రం, మంచి అనుభూతిని ఇస్తుందంటే ఎలాంటి సందేహం లేదని ముఖ్యంగా నమ్ముతూ ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.